హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంకో కొత్త టాపిక్ నేర్చుకోబోతున్నాం. అదే సర్వీస్ నో అడ్మినిస్ట్రేషన్, యూజర్స్ అండ్ గ్రూప్స్. అండ్ ఈ టాపిక్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద సర్వీస్ నో. ఈ టాపిక్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద సర్వీస్ నో. ఎందుకంటే యూజర్స్ అంటే ఏంటి, గ్రూప్స్ అంటే ఏంటి, రోల్స్ అంటే ఏంటి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ మీకు అర్థమైతే ఫర్దర్గా మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే మనం మెయిన్గా నేర్చుకోబోతుంది, ఇక్కడ నుంచి మనం నేర్చుకోబోతుంది సర్వీస్ నో అడ్మినిస్ట్రేషన్. సో ఇందులో కొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి. ఆ టాపిక్స్ అన్నిటిని మీకు నేను ప్రజెంట్ చేసి చూపిస్తాను. సో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాము అంటే యూజర్ అడ్మినిస్ట్రేషన్స్లో యూజర్స్ అండ్ గ్రూప్స్, రోల్స్, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, ఎల్డిఏపి, ఎస్ఎస్ఓ అండ్ ఇంపర్సనేషన్ అండ్ ఇంపోర్ట్ సెట్స్. ఇవి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇక్కడ నుంచి కొంచెం కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది, కానీ చాలా ఈజీగా ఉంటాయి కాన్సెప్ట్స్ అనేవి మీరు రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తే. సో టుడే టాపిక్లో మనం జంప్ అయిపోతాం. యూజర్స్ అండ్ గ్రూప్స్. యూజర్స్ అంటే ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాం చూస్తున్నాం. యూజర్స్ అండ్ గ్రూప్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో యూజర్స్ అంటే ఎవరు? యూజర్స్ అంటే ఎవరైతే సర్వీస్ నో వాడుతున్నారో వాళ్ళే యూజర్స్. ఎవరైతే సర్వీస్ నో అకౌంట్‌ని వాళ్ళ డీటెయిల్స్‌తో లాగిన్ చేసి అకౌంట్‌ని వాడుతున్నారో వాళ్ళనే మనం యూజర్స్ అని అంటాం అనమాట. ఇక్కడ యూజర్స్ అనేవి ఎందులో ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఈస్ ప్రవీణ్. సో నేను ఒక యూజర్ అన్నమాట సర్వీస్ నోలో. ఎందుకంటే సర్వీస్ నోలో నేను లాగిన్ అయ్యి నేను వర్క్ చేసుకుంటాను కాబట్టి నేను ఒక యూజర్‌ని. సో నా డీటెయిల్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే సిస్ అండర్ స్కోర్ యూజర్ అండర్ స్కోర్ డాట్ లిస్ట్ అనే టేబుల్‌లో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంపెనీ తీసుకోండి. కంపెనీ యొక్క ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్ని ఒక డేటాబేస్‌లో ఎలాగైతే స్టోర్ అయ్యి ఉంటాయో, అలాగే లైక్ కంపెనీ యొక్క ఎంప్లాయీ డీటెయిల్స్ అన్ని ఒక టేబుల్ ఎలాగైతే స్టోర్ అయ్యి అవుతున్నాయో, అలాగే యూజర్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఒక యూజర్ టేబుల్‌లో స్టోర్ అవుతున్నాయి. దాన్ని యాక్సెస్ చేయాలంటే మనం యూజర్స్ అని కొట్టినా వస్తుంది. లేదా సిస్ అండర్ స్కోర్ యూజర్ అండర్ స్కోర్ డాట్ లిస్ట్, సిస్ అండర్ స్కోర్ యూజర్ డాట్ లిస్ట్ అని కొట్టినా వస్తుంది. ఓకే. కెన్ బి పార్ట్ ఆఫ్ ద స్పెసిఫిక్ గ్రూప్. ఇప్పుడు నేను ఇప్పుడు ఒక కంపెనీలో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. లైక్ ఐటీ టీమ్ గాని, సర్వీస్ నో టీమ్ గాని, లేకపోతే డిప్లాయ్‌మెంట్ టీమ్ గాని, టెస్టింగ్ టీమ్ గాని, ఇలా డిఫరెంట్ గ్రూప్స్ అనేవి ఉంటాయన్నమాట. ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క పర్టిక్యులర్ వర్క్ అనేది చేస్తూ ఉంటుంది. సో ఒక పర్సన్ అనేవాడు ఒక గ్రూప్‌కి చెందినవాడు అవుతాడన్నమాట ఖచ్చితంగా. సో నేననేవాడిని సర్వీస్ నో టీమ్‌కి చెందినవాడిని. సో యూజర్ కెన్ బి ఎ పార్ట్ ఆఫ్ ఎనీ గ్రూప్ ఇన్ ద కంపెనీ లైక్ దట్. కెన్ బి అసైన్ డిఫరెంట్ రోల్స్. సో ఒక గ్రూప్‌లో ఉన్నాను అంటే, నాకు ఒక రోల్ అనేది అసైన్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ నౌ టీమ్‌లో ఉన్న వాళ్ళందరూ సర్వీస్ నౌకి సంబంధించిన వర్క్ మాత్రమే చేయాలి. ఐటీ టీమ్‌లో ఉన్న వాళ్ళందరూ ఐటీకి సంబంధించిన వర్క్ మాత్రమే చేయాలి. టెస్టింగ్ టీమ్‌లో ఉన్న వాళ్ళందరూ టెస్టింగ్‌కి సంబంధించిన వర్క్ మాత్రమే చేయాలి. అంటే వాళ్ళకి టెస్టర్ అనే ఒక రోల్ ఇవ్వబడుతుంది. ఇక్కడ సర్వీస్ నౌ డెవలపర్ అనే ఒక రోల్ ఇవ్వబడుతుంది. సో, యూజర్స్ అనేవాళ్ళు గ్రూప్స్‌కి సంబంధించిన వాళ్ళు. అలాగే వాళ్ళకి ఒక్కొక్క రోల్ అనేది అసైన్ అవుతుందన్నమాట. సో, మీకు యూజర్స్ గురించి క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ గ్రూప్స్. గ్రూప్స్ అంటే ఏంటి? గ్రూప్స్ అనేవాళ్ళు లైక్ గ్రూప్స్ అంటే ఏంటి? గ్రూప్స్‌లో మల్టిపుల్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. గ్రూప్స్. గ్రూప్స్ అనేవి కలెక్షన్ ఆఫ్ ఫీచర్స్ విచ్ హావ్ సేమ్ రోల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ తీసుకుందాం. లైక్ సర్వీస్ నో గ్రూప్. సర్వీస్ నో గ్రూప్ అంటే ఏంటి? ఒక గ్రూప్ అని మనం ఎప్పుడు అంటాం? ఒక 10 పీపుల్ గాని, 20 అలా లైక్ సమ్ కౌంట్ ఆఫ్ పీపుల్ అనేది ఒక దగ్గరకి అయితేనే మనం గ్రూప్ అంటాం. సో వాళ్ళందరికీ ఒకటే రోల్ ఉంటే దాన్ని మనం ఒక గ్రూప్ కింద కేటగరైజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ వాళ్ళందరూ ఒక 10 మెంబర్స్ ఒక దగ్గర ఉంటే వాళ్ళని ఒక గ్రూప్ కింద కేటగరైజ్ చేస్తున్నాం. అంటే వాళ్ళందరికీ సేమ్ రోల్స్ ఉన్నాయి. అంటే గ్రూప్‌ని సింపుల్‌గా చెప్పాలంటే when a set of people having the same role are combined together, then it is called as a group. అలాగే ఇది ఎందులో ఉంటుంది? యూజర్ అయితే సిస్ అండర్ స్కోర్ యూజర్‌లో ఉంటుంది. అదే గ్రూప్ అయితే సిస్ అండర్ స్కోర్ యూజర్ అండర్ స్కోర్ గ్రూప్ టేబుల్‌లో ఉంటుంది. ఓకే. రోల్స్ ఆర్ అసైన్డ్ టు గ్రూప్స్. ఇప్పుడు ఒక యూజర్‌కి ఒక రోల్ ఇచ్చే బదులు ఒక పర్టిక్యులర్ సెట్ ఆఫ్ పీపుల్‌ని ఒక గ్రూప్‌లో పెట్టి వాళ్ళకి రోల్స్ ఇవ్వడం అనేది ఈజీ. సో గ్రూప్స్‌కి మనం రోల్స్‌ని అసైన్ చేయొచ్చు. గ్రూప్ క్యాన్ బి పార్ట్ ఆఫ్ పేరెంట్ గ్రూప్. ఒక గ్రూప్‌కి పేరెంట్ గ్రూప్ కూడా ఉంటుంది. సో మీకు ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్‌లో యూజర్స్ అండ్ గ్రూప్స్ వీటి గురించి పూర్తిగా డీటెయిల్‌గా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. ఓకేనా? ఇంతవరకు మీరు థియరిటికల్ నాలెడ్జ్ నేర్చుకున్నారు. యూజర్స్ అంటే ఏంటి? గ్రూప్స్ అంటే ఏంటో అర్థమై ఉంటుంది. యూజర్స్ అంటే సర్వీస్ నౌని ఎవరైతే లాగిన్ అయ్యి యూజ్ చేస్తున్నారో వాళ్ళని యూజర్స్ అంటాం. వాళ్ళని మనం గ్రూప్స్‌కి అసైన్ చేయొచ్చు. సో, ఒక్కొక్క యూజర్‌కి ఒక్కొక్క రోల్‌ని మనం అసైన్ చేయొచ్చు. ఇది యూజర్ గురించి. అలాగే గ్రూప్స్ అంటే కలెక్షన్ ఆఫ్ యూజర్స్‌ని మనం ఒక గ్రూప్ కింద అంటాం. సో, రోల్స్‌ని మనం గ్రూప్స్‌కి అసైన్ చేయొచ్చు. అలాగే ఒక గ్రూప్‌కి పేరెంట్ గ్రూప్ కూడా ఉండొచ్చు. సో, ఇది యూజర్స్ అండ్ గ్రూప్స్. సో, ఇప్పుడు ఒక యూజర్‌ని ఎలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్స్‌ని చూడాలంటే సిస్ అండర్ స్కోర్ యూజర్ అండర్ స్కోర్
యూజర్ అండర్ స్కోర్ లిస్ట్ ఇలా కొడితే ఒక యూజర్ని క్రియేట్ చేయడానికి ఇక్కడ న్యూ మీద కొడితే ఫర్ ఇక్కడ చూడండి. వెయిట్ సెకండ్. ఇక్కడ సర్వీస్ లో మొత్తం ఎంతమంది యూజర్స్ ఉన్నారు? 636 యూజర్స్ ఉన్నారు అనమాట. సో ఓవరాల్ గా 636 యూజర్స్ ఉన్నారు సర్వీస్ లో. సో ఒక న్యూ యూజర్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ న్యూ క్లిక్ చేయాలి. ఇక్కడ న్యూ మీద క్లిక్ చేశాక ఇక్కడ డీటెయిల్స్ అన్ని వస్తాయి కదా, వీటిని మనం ఫిల్ చేద్దాం. ఒక యూజర్ని క్రియేట్ చేయాలి కాబట్టి పవన్ అనే ఐడితో క్రియేట్ చేస్తాను. యూజర్ ఐడి పవన్, ఫస్ట్ నేమ్ పవన్, లాస్ట్ నేమ్ కుమార్, టైటిల్ వచ్చేసరికి ఈ వాజ్ అన్ యూట్యూబర్ సంథింగ్. ఇక్కడ హెచ్ఆర్ ఐటీ సంథింగ్ ఏదైనా అవ్వచ్చు. పాస్వర్డ్ నీడ్స్ టు రీసెట్ అని మీరు చెక్ బాక్స్ కొడితే పాస్వర్డ్ అనేది మీరు రీసెట్ చేసుకోవచ్చు. అలాగే ఈమెయిల్ వచ్చేసరికి ర్యాండమ్ గా ఏదో ఒక ఈమెయిల్ ఇస్తాను. ఓకే, మొబైల్ నంబర్ something random. If you want to add a photo, you can also add a photo. It's not a big deal. And next you have to click on save. సో ఇప్పుడు మీరు ఇక్కడ సెట్ పాస్వర్డ్ అని ఒక ఇది వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ జనరేట్ కొడితే మీకే ఒక పాస్వర్డ్ జనరేట్ చేస్తుంది. దీన్ని కాపీ చేసుకుని సేవ్ పాస్వర్డ్ కొడితే పాస్వర్డ్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ నుంచి లాగౌట్ అయిపోదాం అనుకుంటున్నాను. లాగౌట్ అయిపోయి నేను క్రియేట్ చేసిన దాని నుంచి లాగిన్ అవుదాం అనుకుంటున్నాను. సో అక్కడ యూజర్ నేమ్ వచ్చేసరికి పవన్, పాస్వర్డ్ వచ్చేసరికి ఇప్పుడు కంట్రోల్ వి. సో పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి పాత పాస్వర్డ్ ఇచ్చాం. ఇక్కడ సంథింగ్ పాస్వర్డ్ ఇస్తాను. సబ్మిట్. సో మీరు ఇప్పుడు వేరే యూజర్ అంటే నేను ఒక యూజర్ క్రియేట్ చేశాను. ఆ యూజర్ డీటెయిల్స్ తో ఆ యూజర్ యొక్క అకౌంట్ ని లాగిన్ చేశాను పర్సనల్ లెవెల్ ఆఫ్ ఇన్స్టెన్స్. ఎప్పుడైతే ఫస్ట్ టైం మీరు క్రియేట్ చేస్తారో ఇవి రావడం కామన్, పెద్ద మ్యాటర్ కాదు. ఇక్కడ పవన్ కుమార్ అంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తో క్రియేట్ అయింది. అక్కడ రోల్ కూడా వచ్చింది చూడండి, యూట్యూబర్ అని. సో ఇందులో మీరు అప్లికేషన్ యాగెట్ ఓపెన్ చేస్తే పెద్దగా మీకు మాడ్యూల్స్ ఏం కనబడవు, ఎందుకంటే కొత్తగా క్రియేట్ చేశాం కాబట్టి. సో ఇక్కడ ఇన్సిడెంట్ డాట్ లిస్ట్ అని కొడితే ఏం రావు, ఎందుకంటే ఇప్పుడే కొత్తగా క్రియేట్ చేసిన యూజర్ కాబట్టి. సో ఇందులోకి ఏమి ఇంకా ఇంపోర్ట్ అవ్వలేదు. ఇది యూజర్ గురించి. అండ్ నెక్స్ట్ మీకు గ్రూప్స్ గురించి అర్థం కావడం కోసం, ఒక గ్రూప్ లో ఈవెన్ ఒక గ్రూప్ అవ్వాలంటే ఒక సింగిల్ పర్సన్ ఉంటే అది గ్రూప్ అవ్వదు. ఒక 2 పీపుల్ ఆర్ మోర్ దాన్ 2 పీపుల్ ఉన్నా అది గ్రూప్ అవుతుంది. కాబట్టి ఇంకొక యూజర్ ని క్రియేట్ చేస్తాను. ఇంకొక యూజర్ ని క్రియేట్ చేసి మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇక్కడ లాగౌట్ చేసి మళ్ళీ నా దాంట్లోకి వెళ్ళాలి కాబట్టి నా నా రోల్ ఏంటి? నా యూజర్ నేమ్ అడ్మిన్. పాస్వర్డ్ వచ్చేసరికి ఇక్కడ మేనేజ్ ఇన్స్టెన్స్ కొడితే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతే ఇక్కడ పాస్వర్డ్ కాపీ చేస్తాం. కాపీ చేసి లాగిన్ కొడితే నా 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 అకౌంట్ అనేది లాగిన్ అవుతుంది. లాగిన్ అయ్యాక ఇక్కడ ఇంకొక యూజర్ ని క్రియేట్ చేయాలి కాబట్టి యూజర్ అండర్ స్కోర్ డాట్ లిస్ట్, ఇలా యూజర్ అండర్ స్కోర్ డాట్ లిస్ట్ కొడితే ఇంకొక యూజర్ క్రియేట్ అవుతుంది. సో న్యూ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి మళ్ళీ ఇంకొక యూజర్ ని క్రియేట్ చేస్తాను ఫాస్ట్ గా. పవన్ సాయి కుమార్, సాయి సాయి కుమార్, టైటిల్ ట్రావెలర్, డిపార్ట్మెంట్ హెచ్ఆర్ సంథింగ్, ఈమెయిల్ ఈమెయిల్ ఈస్ ఈమెయిల్. దిస్ టైం సబ్మిట్ కొడేస్తాను డైరెక్ట్ గా, పాస్వర్డ్ గట్రా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నేను యూజర్ ఐడి కొడితే వస్తుంది, లేదా నేమ్ సెట్ చేసిన వస్తుంది. ఇవ్వండి, సాయి కుమార్ sai@gmail.com ట్రూ, ఇప్పుడే క్రియేట్ చేశాను. లేదా మీరు ఇంకో విధంగా కూడా చూడొచ్చు, లైక్ ఇలా ఉంది కదా, ఇక్కడ అప్డేటెడ్ మీద కొడితే రీసెంట్ గా క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్ని వచ్చేస్తాయి. అప్డేటెడ్ మీద కొడితే సాయి, పవన్, శాస్త్రి, రవి, ప్రవీణ్ 1 2 3 ఇలా రీసెంట్ గా క్రియేట్ చేసిన యూజర్ నేమ్స్ అన్ని వచ్చేస్తాయి.
అండ్ ఇప్పుడు మన దగ్గర అయితే టూ యూజర్ నేమ్స్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ సాయి, ఇంకోటిది పవన్ కుమార్ కదా. పవన్ కుమార్, సాయి కుమార్ అని టూ యూజర్ యొక్క డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం గ్రూప్స్ గురించి నేర్చుకోబోతున్నాం. గ్రూప్స్ గురించి నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ sys_, user_, గ్రూప్స్ ఇలా అయినా కొట్టచ్చు. ఓకే, సంథింగ్ ఇంకొంచెం మార్చాలి, వెయిట్ చేయండి. sys_, user_, group.list ఇలా కొడితే మీకు ఎన్నైతే గ్రూప్స్ అవైలబుల్ గా ఉన్నాయో అన్ని గ్రూప్స్ నేమ్స్ చూపిస్తుంది. 52 గ్రూప్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. So you can see that 52 groups are available. And if you want to create a new group, you can click on new button here, and you can assign a name to the group, right? Pawan Kumar and Sai Kumar can form a group like Free Fire. They want to play Free Fire. So Free Fire group, and manager of this group can be like you can bring out from others. Abel Tutor is the manager of this group. Abel Tutor అనేవాడు మేనేజర్ అయ్యాడు. సో ఈ గ్రూప్ ఈమెయిల్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, పేరెంట్ కూడా పెట్టుకోవచ్చు. దిస్ గ్రూప్ ఈజ్ అబౌట్ టు హూ ప్లే ఫ్రీ ఫైర్. సేవ్. ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళ కోసం ఈ గ్రూప్. సో ఇప్పుడు ఈ గ్రూప్ మనం క్రియేట్ చేసాం కదా, ఇందులో మెంబర్స్ యాడ్ చేయాలి. మెంబర్స్ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ గ్రూప్ మెంబర్స్ అని కనబడుతుంది కదా, ఇక్కడ న్యూ అని కొట్టారంటే మళ్ళీ ఫస్ట్ నుంచి యూజర్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. అలా కాకుండా ఎడిట్ అని కొడితే ఉన్న యూజర్స్ నుంచి మనం గ్రూప్ ఉన్న యూజర్స్ ని మనం యాడ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబల్ ట్యూటర్ ఖచ్చితంగా ఈ గ్రూప్ లో ఉండాలి, ఎందుకంటే వాడు మేనేజర్ కాబట్టి ఖచ్చితంగా ఉండాలి. ఓకే, అలాగే సాయి సాయి కుమార్ తిన కూడా గ్రూప్ లో ఉండాలి. అలాగే పవన్ కుమార్ తిని కూడా మనం గ్రూప్ లో యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి. ఇప్పుడు మన గ్రూప్ లో 3 మెంబర్స్ అనేవాళ్ళు కనబడుతున్నారు అనమాట. ఓకేనా, ఇంకా దీనికి రోల్స్ ఏం మనం ఇవ్వలేదు. సో ఇక్కడ ఎంటీగా కనబడుతుంది. రోల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం అంటే ఒక యూజర్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక యూజర్ కి పాస్వర్డ్ ఎలా రీసెట్ చేయాలి, ఒక యూజర్ యొక్క డీటెయిల్స్ తీసుకుని ఎలా లాగిన్ అవ్వాలి, ఆ యూజర్ లో ఏమేమి ఉన్నాయో చూసాం. అలాగే నెక్స్ట్ గ్రూప్స్ ని ఎలా చూడాలి, గ్రూప్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, గ్రూప్స్ లో మెంబర్స్ ని ఎలా యాడ్ చేయాలి, ఇవి కూడా చూసాం అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఓవరాల్ వీడియో ఆఫ్ యూజర్స్ అండ్ గ్రూప్స్ అన్నమాట. ఓకేనా, సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో ఇంతవరకే ఉంటుంది. నెక్స్ట్ మీకు వచ్చేసరికి రోల్స్ గురించి ఉంటుంది. ఓవరాల్ గా వీడియో మొత్తం రోల్స్ గురించి ఉంటుంది. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో అండ్ యూ హ్యావ్ లెర్న్ సంథింగ్ న్యూ ఫ్రమ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్. Do not forget to subscribe to my channel.